హరి ఓం. కూలిన చోట గొట్టుబడి కుందిన చోట మహాజ్వరాదులంబ్రెలిన చోట సర్పముఖ పీడలనందిన చోట నార్తులై తులిన చోట విష్ణు భవదురుని పేర్కొనిరేని మీద అక్కాలు నీ యతనా వితతి కనరు పునరు దుఃఖ భావముల్ నిరతంబై నిరవధ్యమై నిఖిల చిన్నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమైనట్టి శ్రీహరినామస్మరణామృతం బితడు ప్రత్యక్షంబు సేవించె తామరణాంతంబున ఇట్టి సజ్జనుని ధర్మం బేల వ్యర్థంబగున్ కోరిన వారలకెల్లను చేరువ కైవల్య పదము సిరివరుని మదింగోర నివారలకెల్లను దూరము మోక్షాప్తి ఎన్ని త్రోవలనైనన్ శృత్యంత విశ్రాంతమత్యనుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు సనకాదిముని యోగి జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు కృష్ణ పదధ్యాన కేవలమృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు బహుపాతకానీక పరిభవ ప్రక్రియా పురుషోగ్రమూర్తులు భాగవతులు భావతత్వార్థవేదులు భాగవతులు బ్రహ్మవదానువాదులు భాగవతులు సిరులు తన రంగనెన్నడు చోటులేని పదవి నొప్పారు వారు ఓ భాగవతులు యకశక్కమునకైన ఇందిరారమణుని పలుకంగలేని దుర్భాషితులను కలనోననైన శ్రీకాంతుని సత్పాదకమలముల్ సుడని కర్మరతుల నవ్వుచునైన కృష్ణ ప్రశంసకు చెవితాత్పనేరని దుష్కథా ప్రవణుల యాత్రోత్సవంబులనైన ఈశుని గుడి త్రోవ త్రొకగలేని దుష్పదులను పరమ భగవతుల పదధూళి సమస్త తీర్థసారమని తెలియలేని వారి 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 చేరిన వారి తొలుత కటిదండు దూతలారా యమదూతలారా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, తల్లైనటువంటి దేవహూతికి పరమాత్మ అయినటువంటి కద్మ ప్రజాపతి జీవుడు పొందేటువంటి గతిని, అంటే మానవ జన్మ ఎత్తడానికి ముందుగా, అంటే మానవుడి కింద మారి తల్లి గర్భంలో నుంచి పడడానికి ముందు జరిగేటువంటి ఆ 9 నెలల కాలంలో జీవుడి యొక్క ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ విధంగా పెరుగుదల ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మామూలుగా వేదంలో గర్భోపనిషత్తులో చెప్పబడింది. అదే విషయాన్ని పురాణంలో భాగవతంలో తల్లికి ఆయన చెప్తున్నట్టుగా మనందరికీ కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. అందులో నిన్న చూసినటువంటి దాంట్లో ఏమిటి అంటే, జీవుడు రేతఃకణాశ్రయ, పురుషుడి యొక్క వీర్యాన్ని ఈ పైలోకాలలో నరకాది లోకాలను అనుభవించిన తరువాత ఇంకా పాపఫలం చేత మోక్షం రాకుండా ఉండేటువంటి జీవుడు ఈ పురుషుడి యొక్క రేతస్సు, అంటే ఆ వీర్య కణాన్ని ఆశ్రయిస్తాడు. ఆయన దానిలోకి వస్తాడు. దానిలోకి వచ్చిన తరువాత ఆ రేతకణం ఉందే, వీర్య కణం ఉందే, ఆ కణంలో ఉండేటువంటి మెటీరియల్ ఈజ్ డిఫరెంట్. ఆ కణంలో ఏమిటుంటాయంటే ఏదో జీన్స్ అని, ప్రోటోప్లాజం అని, సైటోప్లాజం అని, ఈ సైన్స్ చెప్పేటువంటి ఆర్ఎన్ఏ, డిఎన్ఏ రకరకాలైనటువంటి కెమికల్ పదార్థాలన్నీ కూడా ఆ వీర్యం యొక్క కణంలో ఉంటాయి. అదేవిధంగా స్త్రీ యొక్క అండంలో ఉండేటువంటి కణంలో కూడా ఈ మ్యాటర్కి సంబంధించినటువంటిదంతా ఉంటుంది.
కాబట్టి ఈ రెండు మ్యాటర్స్ కలుస్తాయి స్త్రీ యొక్క గర్భంలో ఉదరంలో కలుస్తాయి. కలిసిన తరువాత మనం ఏమనుకుంటామంటే ఈ కలిసినటువంటి ఈ రెండు కణాల వల్లే కూడా ఈ జీవుడు ఉత్పత్తి అయిపోతున్నాడు అనుకుంటాం. కాదు, ఇలాగ కలిసినటువంటి రెండు కణాలలో మొట్టమొదట ఆ భర్త యొక్క వీర్య కణాన్ని ఈ జీవుడు ఆశ్రయిస్తాడు. జీవుడు ఎవరు అంటే అంతకు ముందు జన్మలో దేహాన్ని వదిలేసినటువంటి ఆ జీవంతో కూడుకున్నటువంటి ఆ సూక్ష్మదేహం అయినటువంటి మనసు. ఆ మనసులో ఏముంటాయంటే ఆ మనసులో ఏవి కూడా ఈ పదార్థమయమైనటువంటివన్నీ ఉండవు. అందులో ఆర్ఎన్ఏ అని, జేఎన్ఏ అని, ప్రోటోప్లాజం అని, సైటోప్లాజం అని అవే ఉండవు. ఆ జీవుడిలో ఉండేటువంటిది ఏమిటి అంటే అనుభవాలతో కూడుకున్నటువంటి, అంటే పాపపుణ్యాలు, తర్వాత ఆ జీవుడు యొక్క రకరకాలైనటువంటి ఆశలు, నిరాశలు, దుఃఖాలు ఇవన్నీ కూడా ఉండేటువంటి ఒక అనుభవాల పుట్టలాగా ఉంటుంది అది. ఆ పుట్టలా ఉండేటువంటి దానిని జీవుడు, అందులో పరమాత్మ యొక్క అంశ అయినటువంటి జీవతత్వం కూడా దాంట్లో ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్గా ఉండేటువంటి ఆ జీవుడు ఈ పురుషుడి యొక్క వీర్యకణాన్ని వచ్చి ఆశ్రయిస్తాడు. ఈ పురుషుడి యొక్క వీర్యకణంలో ఏముంటాయంటే మనం ఇప్పుడు సైన్స్ చెప్తున్నటువంటి పదార్థాలన్నీ దాంట్లో ఉంటాయి. ఇది వచ్చి దానికి యాడ్ అవుతుంది. ఇలాగ యాడ్ అయినటువంటి జీవుడు అప్పుడు తల్లి గర్భంలో ఉండేటువంటి తల్లి అండంలో ఉండేటువంటి కణంతో ఈ వీర్యకణం కలిసినప్పుడు ఇప్పుడు ఏం జరిగింది, అండంలో ఉండేటువంటి స్త్రీ గర్భంలో ఉండేటువంటి అండంలో ఉండేటువంటి ఆ కణము, పురుషుడి యొక్క వీర్యకణము ప్లస్ పైనుంచి వచ్చినటువంటి జీవుడి యొక్క ఆ జీవతత్వము, ఈ మూడిటి కాంబినేషనే ఆ లోపలుండేటువంటి మానవాకృతిని దాల్చేటువంటిది. ఈ క్లారిటీ మనకు చాలా క్లియర్గా ఉండాలి. ఇలా ఉండేటువంటిది ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నిన్నటి శ్లోకంలో కలలం త్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం దశాహేన తు కర్కంధూ పేష్యండం వాచత పరం. అమ్మ, ఈ అండము కూడా వీర్యకణము కూడా ఒకే రాత్రి ఏకరాత్రేణతు, ఒక రాత్రి కాలం ఒక రాత్రిలో కలలం అంటే ఏమిటి, ఆ రెండు కణాలు వీర్యకణము అండం ఈ రెండు కలిసి ఒక కణం కింద మారుతుంది. అంటే రెండు కలిపి ఒక కణం అవుతుంది. పంచరాత్రేణ ఇలాగ మారినటువంటిది 5 రాత్రులు అయ్యేటప్పటికీ బుద్బుదం అది ఉబ్బి ఒక బుడగలాగా ఉంటుంది. అలాగ బుడగలా ఉండేటువంటి ఈ రెండు కణాలు కలిసినటువంటి ఆ ముద్ద దశ అహేనతు, అహం అంటే అహోరాత్రం ఉంటే అహం అంటే పగలన్నమాట. అది రాత్రి కలుస్తుంది. ఇది పగలు 10 పగళ్ళు 10 రోజులకి కర్కంధూ అంటే రేగుపండంత పరిమాణం చెందుతుంది. తరువాత తతఃపరం రేగుపండు అంత పరిమాణంగా ఈ బుడగ అయిన తర్వాత పేషీయండం, అప్పుడు దానిలోకి మాంసము అనేటువంటి, పేషి అంటే మాంసం, ఆ మాంస అండం కింద మారుతుంది. ఎందుకంటే పుట్టేటువంటి జీవుడి యొక్క శరీరం అంతా మాంసంతో నిండుంది కాబట్టి ఆ మాంసం అనేటువంటిది అప్పుడు బయలుదేరుతుందమ్మా. ఎప్పుడు తతఃపరం 10 రోజులు అయిన తర్వాత అని నిన్నటి వరకు చెప్పినటువంటి కార్యక్రమంలో తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ఫీటస్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తే మాసేనతు శిరో ద్వాభ్యాం బాహు అంఘ్రియాద్య అంగ విగ్రహ నఖలో అస్థి చర్మాణి లింగఛిద్రోద్భవస్త్రిభిః. తరువాత మాసేనతు నెలవుతుంది. అయ్యేటప్పటికి శిరః తల, ద్వాభ్యాం మొదటి నెలలో శిరస్సు వస్తుంది. తర్వాత ద్వాభ్యాం 2 నెలల తర్వాత బాహు అంగ్రి ఆది అంగ విగ్రహ. అప్పుడు శిరస్సు వచ్చింది కదా, అది మాంసఖండంలో ఉందిగా, ఆ మాంసం ముద్దలో మొట్టమొదటి శిరస్సు వస్తుంది. శిరస్సు వచ్చిన తర్వాత బాహు అంగ్రి ఆది అంగ విగ్రహ. అదైతే చేతులు కాళ్ళు నెమ్మదిన్న చిన్న 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 చాలా మైన్యూట్గా చాలా డెలికేట్గా ఆ మాంసమే ఆ విధంగా ఫార్మ్ అవుతుందమ్మా. ఇది 2వ మాసంలో. 3 మాసాలు వచ్చేటప్పటికి నఖ లోమ అస్థి చర్మాణి, నఖాలు అంటే గోళ్ళు, రోమాలు,
ఎముకలు, చర్మము వస్తుందమ్మా. తర్వాత లింగ ఛిద్ర ఉద్భవ. లింగ ఛిద్ర ఉద్భవ. లింగం అంటే ఇంద్రియాలన్నమాట. ఇప్పుడు ఇంద్రియాలకి ఛిద్రాల కింద వస్తాయి. అంటే ఏమిటంటే ఆ మాంసపు ముద్దలో మొట్టమొదట చిన్న శిరస్సు వస్తుంది. ఆ శిరస్సు వచ్చిన తర్వాత చేతులు, కాళ్ళు వస్తాయి. అప్పటికి ఇంకా నోరు, చెవులు, ముక్కు, ముడ్డి ఇవేం రాలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 3 మాసాలు అయిన తర్వాత ఈ గోళ్ళు, రోమాలు, ఎముకలు వచ్చిన తర్వాత లింగ ఛిద్ర ఉద్భవ. అప్పుడు చిన్నగా కన్నాలు ఏర్పడతాయి. అంటే నోటి దగ్గర ఒక కన్నం, ముక్కులు 2 కన్నాలు, చెవులు 2 కన్నాలు, కళ్ళు 2 కన్నాలు, కింద ఈ విసర్జన అవయవాల దగ్గర 2 కన్నాలు, ఇలాగా ప్రకటితం అవుతుందమ్మా. ఇలాగ అయిన తరువాత ఇంతే సరిపోయిందా అనేటువంటి కాదు అమ్మ, ఇంకా సరిపోదు. తర్వాత ఏమవుతుందంటే 4వ మాసం ఉంది కదా, చతుర్భిర్ధా తవ సప్త పంచభిః క్షుత్రుడుద్భవ షడ్భిర్జరాయుణా వీతః కుక్షౌ భ్రామ్యతి దక్షిణే. అమ్మ చతుర్భిః 4 నెలలు అయ్యేటప్పటికి సప్తధాతవ, సప్తధాతువులు మొదలెడతాయి. అంటే ఏమిటంటే సప్తధాతువులు అనేటువంటివి ఏంటంటే ఎముకలు, తర్వాత మజ్జ, రక్తం. రక్తం రావాలి, ఇంతవరకు రక్తం రాలేదు, ఇది మాంసం స్థితిలోనే ఉంది. తర్వాత అస్థి అంటే ఎముకలలో ఉండేటువంటి మజ్జ అంటారు, అందులో నుంచే తెల్ల రక్త కణాలు అన్నీ వస్తూ ఉంటాయి, అవి ఫార్మ్ అవుతాయి. ఈ సప్త ధాతువులు కూడా చీము, నెత్తురు, అస్థి, ఎముకల్లో ఉండేటువంటివి. తర్వాత వీటికి అన్నిటికీ బలాన్ని చేకూర్చండి. తర్వాత ఏంటంటే చీము, నెత్తురు, ఇటువంటివన్నీ కూడా ఈ సప్త ధాతువులు వస్తాయమ్మా. తర్వాత పంచభిః 5 నెలలతో క్షుత్ త్రుటు ఉద్భవ. ఇలాగ నెమ్మదిగా ఫార్మ్ అయ్యాక ఎప్పుడైతే ఈ మాంసపిండానికి తలొచ్చి ఇవన్నీ వచ్చి రోమాలు, ఎముకలు ఇవన్నీ కూడా వచ్చేసేటప్పటికి అప్పుడు ఆకలి ఎప్పుడు పుడుతుంది అంటే క్షుత్ త్రుటు ఉద్భవ. క్షుత్ ఆకలి, త్రుటు అంటే దాహం, ఉద్భవ పుడుతుందమ్మా. అప్పుడు జీవంతో ఉండేటువంటి ప్రతి పదార్థానికి కూడా ఆకలి వస్తుంది. ఎప్పుడో 5వ నెలలో వస్తాయి లోపలుండేటువంటి గర్భస్థ పిండానికి. షడ్భిః 6 మాసాలచే జరాయుణ, జరాయువు ఒక వాయువు ఒకటి బయలుదేరుతుందమ్మా. జరాయువు అంటే ఏమిటనమాట, మొత్తం ఆ పిండం చుట్టూ కూడా చర్మం ఒక ఆయువు అనమాట. అంటే జర అదంతా కూడా గట్టి పడుతున్నట్టుగా ఉండేటువంటి విధంగా చర్మ విశేషం ఒకటి నిర్మాణం అవుతుందమ్మా, జరాయు. తర్వాత వీత, దాని చేత అంటే జరాయువు వీత. వీత అంటే దాన్ని చుట్టడం అనమాట. అప్పుడు ఆ మాంసపిండాన్ని చుట్టూ 6వ మాసంలోకి వచ్చేటప్పటికి చర్మం ఏర్పడుతుంది. తర్వాత కుక్షవు, అప్పుడు తల్లి యొక్క ఆ ఉదరంలో శిశువు ఏం చేస్తాడు, దక్షిణే భ్రామ్యతి. అలాగా చర్మం ఏర్పడిన తర్వాత తల్లి గర్భంలో వాడు ఎడమ పార్శ్వానికి తిరుగుతాడు. అంటే ఇలా దొల్లుతాడనమాట. అప్పుడంతా కూడా పర్ఫెక్ట్గా ఇలా ఉండేటువంటిది. ఆ 7వ మాసం వచ్చేసేటప్పటికి 6 మాసాలు అయిపోయిన తర్వాత ఈ ఎడమ పార్శ్వం వైపుకి అటు తిరగడం, భ్రామ్యతి, తిరగడం ప్రారంభిస్తాడమ్మా అన్నాడు. తర్వాత మాతుర్జగ్ధా అన్నపానాద్యైర్ ఏ దద్ధాతురసమ్మతే. మాతుర్జగ్ధాన్నపానాద్యైరేధా ధాతురసమ్మతే. శేతే విణ్మూత్రయోర్గేర్తే స జంతుర్జంతు సంభవే. ఇప్పుడు వాడి శరీరంలో ధాతువులు ఉన్నాయి కదా, మాంసము, మజ్జ, ఎముకలు, తర్వాత రోమాలు, ఇవన్నీ కూడా అవి అంటే బీజప్రాయంలో ఉండి కొద్దిగా చిన్న చిన్న మొలకల కింద ఉండేటువంటి సందర్భంలో ఉంటుంది. అంతవరకు తల్లి యొక్క ఆహారం యొక్క విధేయమి అక్కడ దాని మీద ఏం పనిచేయటం లేదు. ఇట్ ఈజ్ డెవలపింగ్ ఆన్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇది గ్రహించాలి. అంటే ఏమిటనమాట, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందనమాట, పురుషుడి యొక్క వీర్యకణంలో నుంచి ఆ స్త్రీ యొక్క అండంలో ఉండేటువంటి పదార్థం ద్వారా ఇవన్నీ 6 మాసాల వరకు ఇలా వచ్చిన తరువాత అప్పుడు
ఏం జరుగుతుంది అనేటువంటి విశేషాన్ని ఆయన ఈ విధంగా చెప్తూ, సహ ఆ జంతు, ఆ జీవుడు, మాతు తల్లి యొక్క జగ్ధ అన్నపాన అజ్జై, అప్పుడు ఈ ఈ ఈ జీవుడు ఏం చేస్తాడు, 6వ మాసం అయిన తర్వాత కొంచెం పక్కకి తిరిగాడు. ఇక తిరిగినప్పుడు తల్లి ఏం చేస్తోంది, తల్లి మామూలుగా అప్పటి నుంచి అన్నం తింటూనే ఉందిగా, కానీ ఆ తిన్నటువంటి అన్నం యొక్క ఇది ఎప్పుడు మొదలవుతుంది, ఈ అన్నం దాని వల్ల అన్నపానం తినబడినటువంటి ఆహారం చేత ఏధత్ ధాతు, అప్పుడు ఈ అన్నాన్ని ఆ పిండస్థ శిశువు గ్రహిస్తూ ఈ ధాతువులు సప్తధాతువులు ఏవైతే ఉన్నాయో ఆ సప్తధాతువులకి కూడా ఇన్పుట్ చేస్తూ ఉంటాయి. ఈ తిన్నటువంటి అన్నం యొక్క సారం శక్తి రూపంలో ఆ లోపలుండేటువంటి శిశువు యొక్క సప్తధాతువుల్ని కూడా పెరగడం ప్రారంభిస్తాయి, వాటికి బలం కలుగుతూ ఉంటుంది. అందువల్ల తల్లి తినేటువంటి ఆహారమే వీటన్నిటికీ కూడా మూలము అని చెప్తూ ఉంటారు. అందువల్ల తల్లి సరైనటువంటి పోషకాహారం తిన్నట్లయితే, సరైనటువంటి పద్ధతిలో, సరైనటువంటి మనస్సు స్థితితో ఈ తల్లి యొక్క ఆ మానసిక అవస్థ, తినేటువంటి తిండి సరైనటువంటి పద్ధతిలో ఉంటే పుట్టేటువంటి పిల్లవాడికి ఆ సప్తధాతువులలోనూ కూడా మంచి బలము, పుష్టి, తేజస్సు, ఓజస్సు కూడా కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా తినేటువంటి సందర్భంలో ఈ తల్లి వాళ్ళని వీళ్ళని అత్తగారిని తిట్టుకుంటూ, కోడని తిట్టుకుంటూ, చిటపట్లాడుకుంటూ, ఏడుపు మొహాలు పెట్టుకుంటూ, దుఃఖంతో ఉంటూ ఇవన్నీ తినేటప్పటికి ఏమవుతుందంటే ఆ విషతుల్యమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఆ పిల్లవాడి ఆహారంలో అవన్నీ కలిసిపోయి ఆ పుట్టేటువంటి పిల్లవాడికి కూడా ఒక రకమైనటువంటి చిరాకు ఇది కలిగి వాడు చిటపటలు ఆడుతూ పుట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకనే ప్రెగ్నెంట్గా ఉండేటువంటి ఆ స్త్రీకి కానీ ఆ వధువుకి కానీ చాలా జాగ్రత్తగా పరిస్థితుల్ని అన్నింటినీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంచి మంచి ఆహారాన్ని పెడితేనే పుట్టేటువంటి పిల్లలకి ఆ బలం కలుగుతుంది స్మా అని ఈనాడు ఏదో సైంటిస్టులు చెప్తూ ఉన్నారు, కానీ జరిగేటువంటిది ఇదన్నమాట. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సరే, ఆహారం వీడు తింటూ ఉండేటప్పటికి అప్పుడు అంతా ధాతువులు పెరుగుతూ ఉంటాయిగా, అప్పుడు ఏం జరుగుతుంది అంటే మరి విసర్జన జరగాలిగా. అసమ్మతే జంతు సంభవే విణ్మూత్రయో గత్తేహ శేతే, అప్పుడు వాడు ఆహారాన్ని వాడు స్వీకరిస్తాయి. ఎందుకంటే ఛిద్రాలు వచ్చాయిగా, నోరు, ముక్కు, కన్నులు ఇవన్నీ కన్నాలు వచ్చాయిగా, ఆ కన్నాల ద్వారా ఇవి వెళుతూ ఉంటాయి. ఈ తల్లి తిన్నటువంటి ఆహార సారం వెళుతూ ఉంటుంది. అలాగే వెళుతూ ఉన్నప్పుడు మళ్ళీ విసర్జన అనేటువంటి క్రియ జరగాలిగా. ఆ విసర్జన అనేటువంటి క్రియ ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ 6వ మాసంలో వీడు దక్షిణ పార్శ్వానికి అంటే ఎడం పక్కకి వాడు తిరగడం, భ్రమించడం అంటే అటు తిరగడం ప్రారంభించేటువంటి సందర్భంలో అప్పుడు అక్కడే వాడు ఉండేటువంటి ప్లేస్ ఎంత ఉంది, చాలా చిన్న గర్భం ఉంటుంది అంతే. ఈ స్పేస్ ఈజ్ వెరీ లిమిటెడ్. అందువల్ల ఆ పుట్టేటువంటి ఆ సమయంలోనే ఈ తిన్నటువంటి ఆహారంలో కూడా చాలా సూక్ష్మమైనటువంటి క్రిములు కూడా ఉంటూ ఉంటాయిగా. తర్వాత ఈ విసర్జన కార్యక్రమం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో అసమ్మతే జంతు సంభవే అంటే సుఖకరం కానటువంటి, అసమ్మతి అంటే ఏంటి, సుఖకరం కానటువంటి క్రిములు మొదలైనటువంటి ప్రాణులు పుట్టేస్తుంటాయి, అక్కడే ప్రాణులు కూడా పుడుతూ ఉంటాయి. అందువల్ల చూసారా, మామూలుగా కుళ్ళు కాలువల్లోనూ తర్వాత మలమూత్రాలు ఉన్న చోట రకరకాలైనటువంటి అశుభ్రంగా ఉండేటువంటి ప్రాంతాలలో మనకి అనేక రకాలైనటువంటి హానికరమైనటువంటి క్రిములు కలుగుతూ ఉంటాయి. అందువల్లే ఇల్లు శుభ్రంగా ఉండాలి, మనసు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో కొంతమంది కూర్చుంటారనమాట, కాఫీ తాగుతారు, టీ తాగుతారు, అన్నం గిన్నెలు అక్కడే పెట్టేస్తుంటారు, అవి ఎగలు వాలిపోతూ ఉంటాయి, అవన్నీ ఉంటూ ఉంటాయి. బౌళ్ళంతా ముడ్డి బద్ధకాలు పెరిగిపోయి ఆ క్లీన్ చేసుకోలేక కుళ్ళు బట్టలతోనూ కుళ్ళు వీటితోనూ చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా కంపు కొట్టుకుంటూ ఉండేటువంటి పరిస్థితుల్లో సకలమైనటువంటి రోగాలు అక్కడికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఆ గర్భం, బికాజ్ వాళ్ళకి స్పేస్ తక్కువ, కానీ ఇక్కడ మనకి స్పేస్ ఉన్న మన ఒళ్ళు బద్ధకాలతో శుభ్రం చేసుకునేటువంటి స్థితి. అందుకనే మన శాస్త్రం శుచి, శుభ్రం, పవిత్రం, 3 పూట్ల స్నానాలు, సూర్య నమస్కారాలు ఇటువంటివన్నీ ఎందుకు చెప్పారు అంటే మనిషి యొక్క శరీరం
శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఇది భగవంతుడిని చేరడానికి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ ఇది. ఈ ఇన్స్ట్రుమెంట్ పనిచేసేటువంటి ఎన్విరాన్మెంట్ని కూడా ఎంత శుభ్రంగా, ఎంత శుచిగా, ఎంత పవిత్రంగా ఉంచుకోవాలో అనేటువంటి కర్తవ్యాన్ని కూడా భాగవతం చెప్తోంది. అలాగమ్మా ఆ గర్భంలో ఈ క్రిములు ఉంటాయి. అక్కడే ఈ తిన్నటువంటి ఆహారంతో విణ్మూత్రయోహగత్తే, అక్కడే కదా స్పేస్ లేదు కాబట్టి అక్కడే మూత్ర విసర్జన, మల విసర్జన కూడా చేస్తూ ఉంటాడు. వాటిల్లోనే వీడు పడి ఉంటాడు, ఈ జీవుడు అక్కడే పడి ఉంటాడమ్మా అన్నాడు. ఎందుకు? స్పేస్ లేదు కాబట్టి. ఇప్పుడు మనకి స్పేస్ ఉన్నా సరే ఆ స్పేస్ నిండా గదులు కట్టేసేసి మూత్ర విసర్జనకి, మల విసర్జనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అని పెడుతుంది. పడుకుని హాయిగా శుభ్రంగా మంచి గాలి పీలుస్తూ ఒక వెంటిలేషన్ ఉండాల్సిన చోట పక్కనే బెడ్రూమ్లోనే దానికి ఆనుకునే మలమూత్ర విసర్జనలు చేసేటువంటిదని అటాచ్డ్ బాత్, అటాచ్డ్ ల్యాబరేటరీ అనేటువంటి దాన్ని గర్భస్థంలో శిశువు ఏ విధంగా ఉన్నాడో మనం అదే విధంగా ఉన్నాం అంతే తప్ప ఒక గోడ అడ్డం తప్ప మరేం లేదు. ఇది దౌర్భాగ్యమైనటువంటి స్థితి. అదే పూర్వం ఇళ్లల్లో కానీ చూసినట్లయితే మలమూత్ర విసర్జనకి సంబంధించినటువంటి ఆ ఆవాసాలు, ఆ మరుగుదొడ్లు అవి చాలా దూరంగా ఉండేవి. అందువల్ల వాటి యొక్క ఇంపాక్ట్ ఇక్కడ పడేది కాదు. ఇప్పుడు ఫ్లాట్స్ వచ్చాయి, ఇండిపెండెంట్ ఇంట్లో స్థలం ఉన్నా కూడా మలమూత్ర విసర్జనకి పక్కనే పెట్టుకోవాల్సినటువంటి స్థితి వచ్చింది. దిస్ షోస్ హౌ ఫూలిష్ వి ఆర్. సరే, అది పక్కన పెట్టండి. ఇలాగ గర్భంలో వీడు ఆ మలమూత్రాల్లో పడి ఉంటాడు. ఇప్పుడు కూడా అదే పడి ఉన్నాము. ఎటొచ్చి ఏంటంటే పక్క ఓ గోడ మాత్రం అడ్డం ఉంది, అంతకు మించేం కాదు. కృమిభిః క్షత సర్వాంగ సౌకుమార్యాత్ ప్రతిక్షణం మూర్ఛామాప్నోత్యురుక్లేశస్తత్రైః క్షుదితైర్ముహుః. ఇప్పుడు అమ్మా చాలా సుకుమారం కదా, ఇది మాంసపేశలం కదా, చాలా మృదువుగా ఉండేటువంటి మాంసం ముద్దలో ఇవన్నీ అవయవాలు, పంచధాతువులు, ఇవన్నీ సప్తధాతువులు ఇవన్నీ వచ్చి దాని మీద నెమ్మదిగా ఒక తట్టులాగా, ఒక తెట్టులాగా చర్మం ఏర్పడుతూ ఉంటుంది. చాలా మృదువుగా, చాలా లైవ్లీగా, చాలా ఇదిగా ఉండేటువంటి జీవుడు ఏమిటి జరుగుతూ ఉంటుంది అంటే అక్కడే కదా మలమూత్రాలు జరుగుతున్నాయి. తర్వాత తల్లి తినేటువంటి ఆహారంలో ఉండేటువంటి కారం, ఉలుపు, చేదు, ఈ రకరకాల వాటిల్లో ఉండేటువంటి ఇరిటేషనల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా మృదువుగా ఉండేటువంటి ఆ గర్భస్థ శిశువుని మాటికి కుడుతూ ఉంటాయి. ఎందుకంటే వాటి లక్షణం అది. అంటే దే రియాక్ట్ విత్ దట్. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక కుళ్ళు కాలువలోనూ ఏదో మామిడి పండు ఏదో పారేసాం అనుకోండి, పారేసేటప్పుడు ఏమవుతుంది, కుళ్ళు కాలువలో ఉండేటువంటి రకరకాల జీవులన్నీ కూడా మామిడి పండును కుడుతూ ఉంటాయి కదా, తింటూ ఉంటాయి కదా. అలాగే ఈ శిశువు అనేటువంటి దానిని ఇవన్నీ కుడుతూ ఉంటాయమ్మా. అప్పుడు ఆ జీవుడు, అప్పుడు వాడికి జీవతత్వం తెలిసిందిగా, అంటే ఆకలి చుట్టూ వేసింది అనేటువంటి స్థితి వచ్చేటప్పటికి అప్పుడు హీస్ ఏ లిటిల్ బిట్ కాన్షియస్. అంటే ఏమిటి, ఆకలి దాహము అనేటువంటి స్పృహ కలిగినటువంటి జీవుడు అప్పుడు ఇమ్మీడియట్గా వాడికి వచ్చేటువంటిది ఏమిటంటే నొప్పిని అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇవి కుడుతూ ఉంటాయిగా, వాటిని తినడానికి ఏముంది, ఆ మలమూత్రాలు అక్కడే ఉన్నాయి, మలమూత్రాల్లో వీడు దొల్లుతూ ఉంటాడు కాబట్టి అక్కడే కుడుతూ ఉంటాయి. ఇవన్నీ కుడుతూ ఉంటే అప్పుడు జీవుడికి బాధ అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏమండి, గర్భంలో బాధ మలమూత్రాల వల్ల వచ్చినటువంటి అంటే అన్హైజెనిక్ కండిషన్స్, అది తప్పదు, అది సృష్టిలో అది భాగం కాబట్టి అన్హైజెనిక్ అనలేము. దట్ ఈస్ ది న్యాచురల్ సిస్టమ్, అక్కడ అలా ఏర్పడుతుంది. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి మోస్ట్ అన్హైజెనిక్ కండిషన్స్ మనం చుట్టూ పెట్టేసేసుకుని, చెట్లు కొట్టేసేసి, పెంట కుప్పలు వేసేసేసి, ఇంటి నిండా చెత్తబుట్టలు పెట్టేసేసి, అటాచ్డ్ బాత్రూములు పెట్టేసేసి, గిన్నెలు శుభ్రంగా కడుక్కోక, అన్నం తిన్నటువంటి కంచాలు కానీ గిన్నెలు కానీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసి నీట్గా క్లీన్గా ఉంచుకోకుండా అన్హైజెనిక్ కండిషన్స్లో ఉన్నప్పుడు వాటిలో చుట్టూ ఉండేటువంటి సూక్ష్మజీవులు, దోమలు, తర్వాత చాలా సూక్ష్మంగా ఉండేటువంటి నల్ల పురుగులు లాంటివి ఇవన్నీ వస్తుంది. దాంతోపాటు చీమలు, దానితోపాటు రకరకాలైనటువంటి క్రిములన్నీ వస్తూ ఉంటే వాటి మధ్యలో టీవీలు చూస్తూ, సెల్ ఫోన్లు చూసుకుంటూ కాలం గడుపుతూ ఉండేటువంటి పరిస్థితిలో ఆ జీవుడు, ఆ మనిషి, వాడి గర్భస్థ పిండమైనా సరే
ఒళ్ళు పెరిగిపోయి వయసు కలిగినటువంటి వాళ్ళైనా సరే చాలా నొప్పిని అనుభవించి మూర్ఛిల్లుతారు అని చెప్పాడు. తత్రత్యై అక్కడ నుండే క్షుదితై, ఈ మలమూత్రాల్లో వాడు భ్రామచే తిరుగుతూ ఉండేటువంటి జీవుడికి క్షుదితై ఆకలిగొన్నటువంటి కృమిభి, క్రిములు ముహు మాటి మాటికి క్షతస్వర అంగ, క్షత అంటే కుడుతూ ఉంటాయి వాటిని, క్షత సర్వాంగ వాడి యొక్క అన్ని అంగాల్ని కుడుతూ ఉంటాయి. అప్పుడు వాడు సౌకుమార్య, చాలా సుకుమారంగా ఉండేటువంటి పిండం కదా, అటువంటి పిండము ప్రతి క్షణం ఉరు క్లేశు, ప్రతి క్షణము కూడా ఉరు చాలా గొప్పదైనటువంటి క్లేశాన్ని అనుభవిస్తూ మూర్ఛాం ఆప్నోతి, మూర్ఛ పొందిపోతాడు. ఎప్పుడు అందులోనే అంటే ఆ కండిషన్స్లో అవి అలా తప్పవు. కానీ బుద్ధి వచ్చినటువంటి మానవుడు ఇవి ఏమీ చేయకుండా మామూలుగా వాడి జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి సందర్భంలో ఇక్కడ మూర్ఛపోవడం కన్నా ఏమిటంటే, వీడు ఎక్కడ మూర్ఛపోతాడంటే సకల రోగాలతోనూ వీడు ఎక్కడ మూర్ఛపోతాడు అంటే హాస్పిటల్లో మూర్ఛపోతాడు, డబ్బులు ఖర్చు అవుతూ ఏడుస్తూ ఉంటాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.